జమ్మూ కశ్మీర్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పర్యాటకుల మతం ఏంటో అడిగి తెలుసుకుని మరీ కాల్చి చంపటం, మీ మోడీకి చెప్పుకోమని మహిళలకు సూచించడాన్ని మోడీ అమిత్ షాలు నిజంగానే చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులతో ప్రధాని మోదీ అత్యవసరంగా సమావేశమయ్యి ఈ ఉగ్రదాడి గురించి చర్చించారు. ఈ దాడికి కొన్ని రోజుల ముందే పాక్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ భారత్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కనుక ఇది ఆయన పథకం ప్రకారమే జరిగుండొచ్చని జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ శేష్పాల్ వైద్ అభిప్రాయపడ్డారు. నిన్న జరిగిన దాడికి మేమే బాధ్యులమని జమ్మూ కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ద రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకున్నప్పటికీ వారికి అవసరమైన శిక్షణ, ఆయుధాలు అన్ని సమకూరుస్తున్నది పాక్ ఆర్మీయేనని శేష్పాల్ వైద్ అభిప్రాయపడ్డారు. పాలస్తీనాలో హమాజ్ ఉగ్రవాద సంస్థ కూడా ఇదే విధంగా ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని హతమారుస్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఇజ్రాయెల్ చేతులు ముడుచుకొని ఖండన ప్రకటనలతో సరిపెట్టకుండా హమాజ్ నేతలను గుర్తించి వారిపై దాడులు చేసి మట్టుబెడుతుంటుంది. కనుక భారత్ కూడా ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కి తగిన విధంగా బుద్ధి చెప్పాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముగ్గురు కూడా పాక్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటున్నారు. కనుక పాకిస్తాన్ మీద మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాక్ ప్రేరిత ఉగ్రవాదులు భారత్పై ఎన్నిసార్లు దాడులు చేసినా, ఎంతమంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నా ఖండన ప్రకటనలతో సరిపెట్టేవారు. కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ వైపు పాక్ తొంగి చూసినా సహించే ప్రసక్తే లేదన్నట్లు ఆ దేశంతో చాలా కటువుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉగ్రవాదులకు తప్పకుండా పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంటానని అందరూ భావిస్తున్నారు. మరి మోడీ, అమిత్ షాలు ఏం నిర్ణయిస్తారో కానీ పాక్ పాలకులకు కూడా ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించేవి. మరోవైపు సింధు నది, దాని ఉపనదుల జలాలను భారత్, పాకిస్తాన్ మధ్య సమన్వయంగా పంచుకోవడానికి 1960 సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. పహల్గాం దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ కమిటీ అన్సెక్యూరిటీ సమావేశంలో ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ప్రకారం సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా విడనాడే వరకు ఈ ఒప్పందం అమలు నిలిచిపోతుంది. ఈ నిర్ణయంతో సాంకేతిక సమావేశాలు, డేటా పంపిణీ, నీటి ప్రవాహ నోటిఫికేషన్లు ఆగిపోనున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్కి తీవ్ర పరిణామాలను తెచ్చిపెట్టనుంది. పాకిస్తాన్ వ్యవసాయం, నీటిపారుదలలో 90% సింధు నదీ వ్యవస్థపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రాంతాలు. ఈ నీటి సరఫరాలో ఏ చిన్న అంతరాయం జరిగినా పంట దిగుబడులు తగ్గడం, నీటి కొరత, ఆర్థిక అస్థిరత వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమలా మాడిపోవడం ఖాయం. దీంతో అక్కడ తాగునీటికి కూడా కొరత ఏర్పడుతుంది.